సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ 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 అదే సార్ చేసేంతవరకు పనిలోనే ఉన్నాను సార్. నేను మా పిల్లలు మా బంధువుల పిల్లలే చూసుకుంటున్నారు సార్. అది కూతురునే కాదు, నా భవిష్యత్తుని అంతా చంపించారు సార్ వాళ్ళు. నా భవిష్యత్తు మొత్తాన్ని, నా జీవితాన్ని అంధకారం చేసినారు సార్. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని కోరుకుంటున్నా సార్. నేను ముగ్గురు ఆడపిల్లలు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి సార్. మిగతా పిల్లలు ఒక అమ్మాయికి, రెండో అమ్మాయికి పెళ్లి చేసిన సార్. అక్కడే హైదరాబాద్కి ఇచ్చాను. ఈ అమ్మాయి దగ్గరుండి, నాన్న ఇట్లా మాది మెడిసిన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, మాది ఒక 2 సంవత్సరాలు తీసుకుంటా, పీజీ వచ్చిన తర్వాత తీసుకుంటా, చెల్లెలకి ఆమె సాఫ్ట్వేర్ కాబట్టి తొందరగా చేసేద్దాం, సంబంధం వచ్చిందని చెప్పి ఆమె ముందుండి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ఒప్పించి చేసింది సార్. మాకు పెద్ద అమ్మాయి ఒప్పించింది సార్ అందరినీ. నేను ఒక్కసారి 2 సంవత్సరాలు అయినాక పీజీ వచ్చిన, ఒక 2 సంవత్సరాల్లో పీజీ కొట్టేసి మీకు అప్పుడు వెంటనే మీరు చూద్దరు గారి సంబంధాలు అని చెప్తే, మొన్న పెళ్లి చూపులకే పిలిపించిన సార్ నేను రాజమండ్రి నుంచి. ఆమె అక్కడ చదువుతుంది కదా, వచ్చి మరుసటి రోజే పోయి యాక్సిడెంట్ లో చచ్చిపోయింది సార్. చిన్న పాప జాబ్ చేస్తుంది సార్, అక్కడే లాయర్స్ జీకే బ్యాంకింగ్ సెక్టర్ లో పనిచేస్తుంది సాఫ్ట్వేర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం.